నమస్తే హెచ్సివి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పురపాలక సంఘ పాఠశాలకు డ్యూస్ అల్కాస్ వితరణలో అందించే సేవలు ప్రశంసనీయం. మంత్రి నాదెండ్ల మనోహర్. టీడీపీ లీగల్ సెల్ నూతన కార్యవర్గ సేవలు ప్రజా ప్రయోజన దిశగా కొనసాగాలి. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. పెదపూడి సొసైటీ మెంబర్ జూటూరు తిరుమలరావు హత్య కేసులో ముద్దాయి అరెస్ట్. వివరాలు వెల్లడించిన డీఎస్పీ బి జనార్దన్ రావు. డిసెంబర్ 13న గుంటూరు హిందూ ఫార్మసీ కళాశాలలో మెగా జాబ్ మేళా. వివరాలు వెల్లడించిన ఏపీ బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య అధ్యక్షులు సతీష్ శర్మ. పురపాలక సంఘ పరిధిలోని పాఠశాలలో మౌలిక సదుపాయాల మెరుగుదలకు డ్యూస్ అల్కాస్ సంస్థ పెద్ద మనసుతో అందించే ప్రోత్సాహం స్ఫూర్తిదాయకమని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ డ్యూస్ అల్కాస్ నిర్వాహకులను ప్రశంసించారు. స్థానిక కొత్తపేటలోని రావిసాంబయ్య బాలుర ఉన్నత పాఠశాలలో శుక్రవారం డ్యూస్ అల్కాస్ కంపెనీ ప్రతినిధుల ద్వారా పాఠశాలలో విద్యార్థులు ఉపాధ్యాయులు మౌలిక అవసరాల వస్తువులు అందజేసే కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ పాఠశాలలో మౌలిక అవసరాలను గుర్తించి అందిస్తున్న తోడ్పాటును విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. డ్యూస్ అల్కాస్ సంస్థ పట్టణంలోని అన్ని పురపాలక సంఘ పాఠశాలలకు మౌలిక వసతుల కల్పన దిశగా అందించే సేవలు స్ఫూర్తిదాయకమన్నారు. పట్టణంలోని అన్ని పాఠశాల విద్యార్థులకు ఐడీ కార్డులు ఏర్పాటుకు తగు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ అప్పలనాయుడుకు సూచించారు. కాగా పట్టణంలోని 6 పురపాలక సంఘ పాఠశాలలకు 11,69,650 రూపాయల విలువైన మౌలిక వసతుల సామాగ్రిని అందజేశారు. ఈ కార్యక్రమానికి స్కూల్ హెచ్ఎం భారతి స్వాగతం పలకగా మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు, ఎంఈఓ మేకల లక్ష్మీనారాయణ, ఎంఈఓ జయంత్ బాబు, తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ, డ్యూస్ అల్కాస్ మేనేజర్ వినోద్, పిఆర్ఓ బాబు, స్కూల్ ఉపాధ్యాయులు, జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. తొలుత ఎన్సీసీ క్యాండిడేట్స్ అతిథులకు స్వాగతం పలికారు. రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారి 3 లక్షల మెట్రిక్ టన్నులు మనం బీపీటీ బియ్యం మనం సేకరించగలిగాం. అందులో నిజంగా చాలా గొప్పగా మన గుంటూరు జిల్లా రైతులు, ఉమ్మడి గుంటూరు జిల్లా రైతులు అందరికన్నా ముందు నిలబడి వాళ్ళు దాదాపు 2,40,000 మెట్రిక్ టన్నులు మనకి ఈ ప్రాంతం నుంచి వచ్చింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మనం కష్టపడి రైతు పండించిన ధాన్యాన్ని దాన్ని బియ్యంగా మార్చుకొని అన్ని పాఠశాలలోనూ ప్రభుత్వ సంక్షేమ హాస్టల్స్లోనూ మనం ఆ పథకం తీసుకొచ్చి ఈరోజు అమలు పడుతున్నాం. మనం ఆలోచించాల్సింది డెఫినెట్గా ఆ పర్స్పెక్టివ్ నుంచి ఆలోచించాలి. వాళ్ళ కోరికలు ఏంటి, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, ఏ విధంగా మన మౌలిక సదుపాయాలు పెంచాలనే దానిపైన. సో గతంలో కూడా మనం చేసే కార్యక్రమాలు ఎస్పెషలీ సిఎస్ఆర్స్ నుంచి నేను అనేది ఏంటంటే మీకు అదొక రెస్పాన్సిబిలిటీగా మీరు భావించారు, సంతోషం. మనస్ఫూర్తిగా మీకు మీ సంస్థకి మీ యాజమాన్యానికి దాదాపు 12 లక్షల రూపాయలు ఈ 6 పాఠశాలలో మాకు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించినందుకు టు డ్యూస్ అల్కాస్ అండ్ యువర్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, టు ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ తెనాలి. In the future, I want you to look at how you can adopt 1 or 2 schools and complete the infrastructure in those schools. That will be easy way for us to also take it forward. ఎందుకంటే ఒక స్కూల్ని మీరు దత్తత తీసుకున్న తర్వాత అక్కడ ఉన్న మౌలిక సదుపాయాలు కల్పించడానికి కోసం మీరు చేయండి. సివిల్ వర్క్స్ మేము చేస్తాం. వీ డోంట్ హ్యావ్ ఎ ప్రాబ్లం. ఫ్రమ్ మున్సిపాలిటీ మాకు కావాల్సిన నిధులు ఉన్నాయి. ఖచ్చితంగా ఈ సంవత్సరం నేను మాట ఇచ్చాను. నేను నా కార్యక్రమాల్లో పాఠశాల పైన, హాస్పిటల్స్ పైన ఈ సంవత్సరం అంతా దానికి నేను డెడికేట్ చేస్తున్నాను. క్రిస్మస్ హాలిడేస్ కన్నా ముందే ఇచ్చేసేద్దాం, మీరు రెడీ చేయండి. నేను చెప్తాను ఎవరి వాళ్ళకి, ఒక ఏజెన్సీకి వాళ్ళే వచ్చి మీకు మొత్తం ఏర్పాటుని చేసేటట్టు పిల్లలందరికీ కూడా చక్కగా వాళ్ళ ఐడి కార్డ్స్, వాళ్ళ క్లాస్ చదువుకున్నది అన్నీ కూడా తయారు చేసి మనం ఇద్దాం. అది చాలా అవసరం మనం. ఎందుకంటే ఎక్కడో వాళ్ళు అవసరం ఉన్నప్పుడు ఐడి కార్డు ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఉంటే అదొక నమ్మకం, భరోసా ఉంటుంది. మనం కూడా సెక్యూరిటీ పరంగా చాలా జాగ్రత్తగా చూసుకోవచ్చు. సో ఓకే, సో 3,500 మందికి కూడా ఐడి కార్డ్స్ ఇచ్చేద్దాం అమ్మా, ఓకేనా? సో ఆ ఏర్పాటు మీరు కమిషనర్ గారితో కోఆర్డినేట్ చేయండి. ఒక గమ్యం చేరుకోవడానికి కోసం మీరు ఒక గోల్ పెట్టుకోవాలి. ఆ గోల్ అనేది చాలా క్లియర్గా కష్టపడి పనిచేయాలి, చదువుకోవాలి. మన తల్లిదండ్రులు ఏ విధంగా కష్టాలు పడ్డాలో దాన్ని అధిగమించి ఇంకా మనం బాగా చేయాలనే నమ్మకం మీలో రావాలి. దాన్ని మీరు మర్చిపోబాకండి. ఈ రోజున జనాలతో సంబంధం లేదు, అయినా కానీ డ్యూస్ అల్కాస్ వాళ్ళు వచ్చి ఇక్కడ మనందరికీ ఇటువంటి సదుపాయాలు కల్పించారంటే తప్పకుండా మీకు మంచి భవిష్యత్తు ఉండాలనే ఆలోచనతో దాన్ని మీరు మర్చిపోబాకండి. ఎవరైనా సరే ప్రభుత్వ విధానాలు కూడా మన హెల్త్ అండ్ ఎడ్యుకేషన్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంటాయి. అయితే ఎంత ఇచ్చినప్పటికి కూడా కొంత సహాయము బయట నుండి, సొసైటీ నుంచి కూడా అవసరం పడుతుంది. అందువలన ఈ తెనాలి మున్సిపాలిటీలో ఉన్నటువంటి 6 స్కూల్స్కి ఎట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కల్పించడంలో మా సహాయం చేసినటువంటి డ్యూస్ అల్కాస్ వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, లర్నింగ్ అండ్ సెల్ఫ్ ట్రైనింగ్ ఫర్ ద ఉమెన్కి అలాగే అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక డిజిటల్ లైబ్రరీ సౌకర్యం అట్లాంటివన్నీ కూడా కల్పించాలి అని చెప్పి ముందుగానే ఆలోచనల్ని ఇచ్చి
సార్ వచ్చే నాటికి కమిషనర్ గారు మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, బట్ నేను వచ్చే నాటికి నాకు ఈ అవుట్పుట్ కావాలి. సో ఇన్ఫ్రా చూడండి, మనం ఎట్లా పెడితే ఎట్లా ఉంటుంది. ఇట్లా దూరదృష్టి కలిగినటువంటి మినిస్టర్ గారు తెనాలికి ఎమ్మెల్యేగా ఉండడం కూడా ఒక రకంగా అదృష్టంగా భావిస్తూ, మన మంత్రి గారి ఆలోచన కానీ ఎలా ఉంటుందంటే మన వాళ్ళకి ఏదో ఒకటి చెయ్యాలి, తెనాలి ప్రాంతంలో ఇంకా సూపర్గా ఉండాలి అనే థాట్ ఉన్నప్పుడు పిల్లలుగా మీరేం చేయాలంటే ఖచ్చితంగా డిసిప్లైన్గా ఉండాలి, డెడికేషన్తో ఉండాలి. అప్పుడే మనం డెస్టినేషన్ చేరుకుంటూ ఉంటాం. నేను ఎప్పుడున్న పిల్లలతో మాట్లాడితే నేను అనుకుంటా ఉంటా, ఢీ కొట్టాలి లైఫ్లో ఎప్పుడైనా అని. ఇక్కడ ఉండే వాళ్ళందరూ ఖచ్చితంగా పేద పిల్లలు అయి ఉంటారు. నేను టీచర్స్ కూడా ఏం చెప్పదలుచుకున్నానంటే, ఓకే మనం ఉద్యోగం ఎప్పుడూ కూడా ఎవరైనా మనం పాయింట్అవుట్ చేస్తే మనం చాలా ఫీల్ అయిపోతాం. మనం టైం ప్రకారం బ్యాగ్ సర్దుకొని ఇంటికి వెళ్ళిపోతుంటాం జనరల్గా. కానీ కొంచెం డెడికేషన్తో పిల్లల్ని మన పిల్లలని భావించి వాళ్ళకి ఏదైతే కావాలో రిక్వైర్మెంట్, ఇప్పుడు కనిపించే ఆస్తి బల్ల లేకపోతే కంప్యూటరు ఇవన్నీ ఓకే, కనపడని విజ్ఞానం మనకు కనపడదు, అది పుస్తకంలో ఉంటుంది కానీ మనం రిసీవ్ చేసుకుంటేనే వస్తుంది. ఆ విజ్ఞానాన్ని అందించే గురువులు మీరు దేవుళ్ళతో సమానం. ఈ స్కూల్ని దేవాలయంలాగా భావించండి. డిజిటల్ ఎడ్యుకేషన్లో పిల్లలకు కూడా ట్రైనింగ్ ఇస్తున్నారు సార్. మన కంప్యూటర్ ఆపరేటర్స్ చాలా చక్కని సదవకాశాన్ని కల్పించారు సార్. సిఎస్ఆర్ కింద ఇంకా పాఠశాలలో కొత్తగా ఒక హై స్కూల్ అయింది సార్, పినపాడు హై స్కూల్. దాన్ని కూడా మీరు కన్స్ట్రక్ట్ చేసి దాన్ని కూడా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం సార్. ఇంకా రిక్వైర్మెంట్స్ మన తెనాలిలో మినిస్టర్ గారి కాన్స్టిట్యున్సీలో ఎక్కడైతే అవసరం ఉంటుందో రూరల్ ఏరియాలో కూడా పాఠశాలలు ఉన్నాయి సార్, 8 ఉన్నాయి జిల్లా పరిషత్ హై స్కూల్స్. వాటికి కూడా మీ యొక్క సేవలను విస్తరించవలసిందిగా, వారికి కూడా మీరు సప్లై చేయవలసిందిగా సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం సార్. మరి తెనాలి మండలంలో తెనాలి కాన్స్టిట్యున్సీలో మీరు ఇక్కడికి వచ్చి సిఎస్ఆర్ కింద మన మినిస్టర్ గారి కాన్స్టిట్యున్సీని మరి మీరు ఎన్నుకున్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ముందు రాగల రోజుల్లో 100 బ్రాంచెస్ ఓపెన్ చేసే దీంట్లో మా చైర్మన్ గారు ఇప్పుడు లేటెస్ట్గా ఒక పత్రికాముఖంగా తెలియజేయటం అనేది జరిగింది. సో ఏంటంటే షోరూమ్స్ పెరిగే కొద్దీ అన్ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కూడా వస్తుంది. అదేవిధంగా వచ్చే లాభంలో ఏదైతే ఉందో కంపెనీ లాభంలో కొంత షేర్ అనేది మనకు సొసైటీ కూడా చేయాలనే ఉద్దేశంతోనే ఈ సిఎస్ఆర్ ఫండ్ అనేది పెట్టడం అనేది జరిగింది. నిజంగా ఇలాగా మన స్కూల్లో ఆల్రెడీ పిల్లలకి చైర్స్, టేబుల్స్ అవన్నీ పిల్లలకి టేబుల్స్, టీచర్లకు చైర్స్ అవన్నీ ఉంటాయి. ఇంకా చిన్న చిన్న అవసరం అవుతూ ఉంటాయి. అవన్నీ కూడా ఏం కావాలని చెప్పేసి అడిగి అర్థం చేసుకొని ఎంత అమౌంట్ అయితే వాటికి వెనకాడకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు జోసాలు కాసు వాళ్ళు. నిజంగా వాళ్ళకి చాలా ధన్యవాదాలండి. తెనాలి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నూతన లీగల్ సెల్ విభాగం సమాజం పట్ల బాధ్యతగా పార్టీ విధానాలకు లోబడి పార్టీకి వన్నె తెచ్చే విధంగా పనిచేయాలని నూతన కార్యవర్గానికి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అభినందనలు తెలిపారు. స్థానిక రామలింగేశ్వరపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ లీడర్ సెల్ నూతన కార్యవర్గ అభినందన సభ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని నూతన లీగల్ సెల్ విభాగానికి అభినందనలు తెలిపారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ సమాజంలో న్యాయవాదుల పాత్ర కీలకమైనదని అన్నారు. నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ విభాగం సమాజం పట్ల బాధ్యతగా పనిచేస్తూ పార్టీ ప్రయోజనాలను కాపాడాలన్నారు. నియోజకవర్గ లీగల్ సెల్ అధ్యక్షులుగా ఇందుపల్లి రాజారావు, ఉపాధ్యక్షులుగా నన్నపనేని మాధవరావు, గడ్డిపాటి రాంబాబు, వల్లభనేని అనితాకుమారి, జనరల్ సెక్రటరీగా తాడిశెట్టి వెంకటేశ్వరరావు తదితర కమిటీ సభ్యులు పార్టీ నాయకులచే అభినందనలు అందుకున్నారు. లీగల్ సెల్ అధ్యక్షులు ఇందుపల్లి రాజారావు మాట్లాడుతూ తమకు లభించిన పదవి ద్వారా సమాజానికి మెరుగైన సేవ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తాడిబేన శ్రీనివాసరావు, మద్ది మల్లికార్జునరావు, మల్లిపెద్ది రవికుమార్, కంచర్ల విజయ్ తదితర సభ్యులు పాల్గొన్నారు. తెనాలి న్యాయవాదుల తెలుగుదేశం విభాగం మొట్టమొదటిసారిగా నూతన కార్యవర్గంతో సమావేశం అవటం జరిగింది. చాలా సంతోషం. న్యాయవాదుల పాత్ర సమాజంలో చాలా కీలకమైంది. మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి గతంలో ప్రభుత్వంలో వెళ్ళినప్పుడు ఎంతో అండదండలతో సమాజంలో జరిగే అక్రమాలని, అన్యాయాల్ని ఎండగట్టే విషయంలో కానీ, సమాజాన్ని నష్టానికి గురి కాకుండా న్యాయపరంగా కాపాడినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. అదేవిధంగా గతంలో జరిగినటువంటి విధ్వంసం, గతంలో జరిగినటువంటి అన్యాయం, అనాగరికమైనటువంటి సోషల్ మీడియాలో పాత్రలు, వాళ్ళ యొక్క ట్రోలింగ్స్, ఇలాంటి అన్నిటినీ మీరు గమనంలో తీసుకొని ఈ రోజున మనం కూటమి నాయకత్వంలో జరిగే ఈ పాలనలో అలాంటి అక్రమాలు దొరకకుండా అందరినీ కూడా కాపాడే విధంగా న్యాయపరమైనటువంటి అండదండలు మీ ద్వారా ఈ యొక్క కూటమి నాయకత్వానికి, మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి మీ అండదండలు ఎప్పుడూ ఉండాలని, మీ పాత్ర అత్యంత కీలకమైన పాత్రగా
ఈ రోజున మీరు నడుచుకోవాలని చెప్పి మా అందరికీ మీ అండా దండ కావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. తెనాలి నియోజకవర్గపు లీగల్ సెల్ కమిటీ ఏర్పాటు చేసుకోవటం, దానికి రాజా గారు ముఖ్య అతిథిగా రావటం, మరి ఈ కమిటీ యొక్క బరువు బాధ్యతమైన పాత్రని వారు విశ్లేషించి చెప్పారు. మరి జరుగుతున్న రాజకీయ పరిణామాల్లో మరి న్యాయబద్ధమైన పౌరులకి మేలు జరిగే విధంగా మరి ఈ వ్యవస్థ ఈ యొక్క కమిటీ పనిచేస్తామని టీం వర్క్ చేసి రాజకీయాల్లో జరుగుతున్న అన్యాయాలని అక్రమాలని నిరోధించుకుంటూ ప్రజలకు ఏ విధమైన మేలు కలగాలో ఆ విధమైన మేలు కలిగే విధంగా మేము ప్రవర్తిస్తామని మనవి చేస్తూ సెలవు తీసుకుంటాం. అట్లానే నూతనంగా ఏర్పాటు చేసిన ఈ కమిటీకి ముందుగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ అట్లానే ఈ లీగల్ సెల్ కమిటీ అందరూ మాకు సహాయ సహకారాలు అందించి మమ్మల్ని ముందుకు తీసుకువెళ్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. గతంలో మధ్య మల్లికార్జునరావు లీగల్ సెల్ ప్రెసిడెంట్గా పనిచేశాడు. మరి ఆయన ఆధ్వర్యంలో కూడా చాలా మంచి కార్యక్రమాలు చేయడం జరిగింది. అదే స్ఫూర్తిని మా మిత్రుడు రాజారం కొనసాగించాలని చెప్పి పార్టీ అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ఇంకేదన్నా న్యాయవాదుల సమస్యలు ఉన్నట్లయితే పార్టీ పరంగా వాటిని కూడా పరిష్కరించాలని, జూనియర్ న్యాయవాదుల పట్ల మరి ప్రభుత్వ పరంగా వారికి కావలసినటువంటి స్టైఫండ్ వగేరా విషయాల్లో కూడా రాజారాం కృషి చేస్తారని చెప్పి ఈ సందర్భంగా అభినందిస్తూ సెలవు తీసుకుంటాం. పట్టపగలు నరి రోడ్డుపై కొబ్బరికాయల కత్తితో దాడి చేసి జూటిరి తిరుమలరావు హతమార్చిన ముద్దాయిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ బి జనార్దన్ రావు మీడియాకు వివరించారు. స్థానిక 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ బి జనార్దన్ రావు మాట్లాడుతూ పాత కక్షల నేపథ్యంలో హత్యదంతం చోటు చేసుకున్నట్లు తమ దర్యాప్తులో తేలిందన్నారు. అమృతలూరు మండలం కోడితాడిపర్రు గ్రామానికి చెందిన గండికోట వెంకట సుబ్బారావు జూటూరు తిరుమలరావుపై ఈ నెల 14వ తేదీన చెంచుపేటలో ఎక్స్ ఎమ్మెల్యే బజార్లో దాడి చేయడానికి గల పాత కక్షల నేపథ్యాన్ని వివరించారు. మృతుడిది ముద్దాయిది కోడితాడిపర్రు గ్రామమేనని, గ్రామంలో తిరుమలరావును ఏమీ చేయలేక అవకాశం కోసం ఎదురు చూస్తున్న సుబ్బారావుకు తిరుమలరావు తెనాలిలో ఉన్న విషయం తెలియడంతో పక్కా ప్లాన్తో హత్యకు పాల్పడినట్లు తెలిపారు. ముద్దాయి సుబ్బారావును కోర్టుకు హాజరుపరచనున్నట్లు తెలిపారు. మీడియా సమావేశంలో 3 టౌన్ సిఐ ఎస్ సాంబశివరావు, ఎస్ఐలు, సిబ్బంది ఉన్నారు. నా తండ్రి ఇతను చేసిన అవమానం వలన చనిపోయాడని బలంగా నాటుకొని అప్పటి నుంచి ఏదో రోజున ఇతన్ని నేను చంపాలని మనసులో పెట్టుకున్నాడు. అయితే వెంకట సుబ్బారావు కోడితాడిపర్రు వెళ్ళి అక్కడ ఇతన్ని ఏమీ చేసే పరిస్థితి లేదు. ముద్దాయి ఇక్కడ వర్క్ చేసుకుంటూ కూలి పనులు చేసుకుంటూ ఇక్కడ ఉన్నాడు. అదే వీధిలో ఎక్కడైతే తిరుపతిరావు అల్లుడు సాంబయ్య ఉంటున్న వీధిలోనే కొంచెం ముందుకెళ్ళి దెబ్బల దగ్గర ఉంటాడు. చూశాడు ఇతను ఈ ఊళ్ళో తిరగడం చూశాడు. కనుక్కుంటే ఇతను జ్వరం వచ్చింది, వైద్య నిమిత్తం వచ్చాడని తెలిసింది. చనిపోయిన తిరుపతిరావు అల్లుడు సాంబయ్యను ఇతను అన్నదమ్ముల బిడ్డలు. ఆ మాట్లాడే క్రమంలో ఇతను తెలిసింది ఇతను వారం రోజులు 10 రోజులు ఇక్కడ ఉంటాడని. దాన్ని అవకాశంగా తీసుకొని ఇతను ఏదోలాగా ఇక్కడే నేను చంపాలని ప్లాన్ చేసుకున్నాడు. అవకాశం ఏ రోజు వస్తుందా అని చూస్తే 14వ తారీఖున ఈ చనిపోయిన తిరుపతిరావు ఇంట్లో కూరగాయలు టిఫిన్లు తేయడానికని బయటకు అక్కడే బైక్ మీద రావడం చూసి అతను వెనక ఫాలో అయ్యాడు. టిఫిన్ హోటల్ దగ్గర 4 టిఫిన్లు పార్సిల్ చేస్తూ ఉంటే నిలబడి వేరే వ్యక్తితో మాట్లాడుతున్నాడు. ఆ అదునులో వచ్చి అతన్ని కత్తితో మెడమే నరికి అక్కడ చనిపోయాడని నిర్ధారించాక పారిపోయాడు. మేము ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈ తిరుపతిరావుకి ఎవరికితో గొడవలు ఉన్నాయి ఏంటి విషయమని సీసీ ఫుటేజ్లు అన్నీ వెరిఫై చేసినప్పుడు ఈ వెంకట సుబ్బారావే దీనికి కారణమని మేము స్పెషల్ పార్టీ ఏర్పాటు చేసి టీంలు ఏర్పాటు చేసాము. ఆ టీములు తిరుగుతూ ఇతను ఈరోజు ఉదయం మేము అరెస్ట్ చేయడం జరిగింది. ఇతని మీద మర్డర్ కేసు నమోదు చేశాము. రౌడీ షీట్ కూడా ఓపెన్ చేస్తాం. ఫ్యూచర్లో ఇటువంటి పనులు చేయకుండా ఇతన్ని జైలు నుంచి ఇప్పుడు రిమాండ్ పీరియడ్ అయ్యాక రాగానే స్టేషన్ పిలిచి కౌన్సిలింగ్ కూడా చేయడం జరుగుతుందని ఈరోజు రిమాండ్ చేస్తున్నామని పత్రికాముఖంగా మీ అందరికీ చెప్తున్నాం. ఏపీ బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య ఆధ్వర్యంలో సంఘీయ నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాల కల్పన దిశగా మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని డిసెంబర్ 11న నిర్వహించనున్నట్లు ఏపీ బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య అధ్యక్షులు సతీష్ శర్మ పేర్కొన్నారు.
స్థానిక నాజర్పేటలోని వేదిక్ బ్రాహ్మణ సేవా సమైక్య కార్యాలయంలో శుక్రవారం సంస్థ ప్రధాన కార్యదర్శి తాడేపల్లి సూర్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏపీ బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య అధ్యక్షులు సతీష్ శర్మ మాట్లాడుతూ డిసెంబర్ 13వ తేదీన గుంటూరు పట్టణం అమరావతి రోడ్లో గల హిందూ ఫార్మసీ కళాశాల ప్రాంగణంలో నిరుద్యోగ బ్రాహ్మణ సంఘీయ యువతీ యువకులు 80%, ఇతరులు 20% దామాషాలో 1000 మందికి ఉద్యోగాలు కల్పించే దిశగా 65కు పైగా నాన్ ఐటీ కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలు చేపడతారని తెలిపారు. మెగా జాబ్ మేళాలో హాజరు కావాలనుకున్న వారు ప్రచార పోస్టులోని QR కోడ్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. నవంబర్ 23 దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా తెలిపారు. ఇంటర్వ్యూలకు హాజరయ్యే యువతకు బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య ఆధ్వర్యంలో అల్పాహారం, భోజనం ఉచితంగా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. బ్రాహ్మణ సంఘీయ నిరుద్యోగ యువత అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వేదిక్ సేవా సమైక్య ప్రధాన కార్యదర్శి తాడేపల్లి సూర్యనారాయణ మూర్తి మాట్లాడుతూ బ్రాహ్మణ సంఘీయ నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు. అదేవిధంగా సమైక్య ఆధ్వర్యంలో కార్తీక మాస వన సమారాధన కార్యక్రమాన్ని ఈ నెల 26వ తేదీ సమైక్య కార్యక్రమంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా తొలుత ప్రచార పోస్టులను ఆవిష్కరించారు. పివిఎస్ఎస్ ప్రసాద్, ఎస్ లలితా శాస్త్రి, ఎంవిఎస్ మురళీకృష్ణ, వేదిక సమైక్య కార్యవర్గ కుందేటి సుబ్రహ్మణ్యం, సిఎంకే తిరుమలరావు, బుర్రా ప్రభాకర్ శాస్త్రి, టి నాగసుబ్రహ్మణ్యం తదితర సభ్యులు పాల్గొన్నారు. ఏదైతే 65 పైచిలకు ఎంఎన్సి కంపెనీలు ఐటీ, నాన్ ఐటీ, బ్యాంకింగ్, ఫైనాన్స్, అసెంబ్లీ అండ్ హాస్పిటాలిటీ, అలానే ఇటువంటి సంబంధించినటువంటి 65 కంపెనీలతో 1000కి పైగా ఉద్యోగాలని ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నిరుద్యోగ బ్రాహ్మణ యువతీ యువకులకి అందించాలనే లక్ష్యంగా డిసెంబర్ 13వ తారీఖున గుంటూరు అమరావతి రోడ్లోని హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ నందు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది. ఈ పోస్టర్లో ఉన్నటువంటి ఈ QR కోడ్ ద్వారా బ్రాహ్మణ యువతీ యువకులందరూ కూడా ఎన్రోల్ చేసుకోవచ్చు. నవంబర్ 23వ తారీఖు ఈ యొక్క ఎన్రోల్మెంట్ చివరి తేదీగా ప్రకటించడం జరిగింది. ఒక బ్రాహ్మణ నిరుద్యోగ యువతీ యువకులే కాదు, ఈ సమాజంలో ఉండేటువంటి ఇతర సామాజిక వర్గాల్లో ఉన్న నిరుద్యోగులకు కూడా ఈ సమాఖ్య ద్వారా ఈ ఉద్యోగ మేళాలో అవకాశం కల్పించాలనేటువంటి దృఢ సంకల్పంతో ఒక 20%, 80% బ్రాహ్మణ సామాజిక వర్గానికి, 20% ఇతర సామాజిక వర్గాల్లో ఉండేటువంటి నిరుద్యోగ బ్రాహ్మణ యువత యువకులకు కూడా ఈ ఉద్యోగ మేళాలో అవకాశం కల్పిస్తున్నాం. నిరుద్యోగులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వారి యొక్క కుటుంబాలకి బాసటగా అండగా నిలవాలని ఈ యొక్క కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. అదేవిధంగా ఈ నెల 26వ తారీఖు అనగా కార్తీక మొదటి ఆదివారం నాడు తెనాలి నాజరపేటల అనుగోలు వారి వీధిలో విద్యాశంకర భారతి నృసింహ సదనం నందు కార్తీక సమారాధన జరుగుతుంది. కనుక బ్రాహ్మణ సోదర సోదరీమణులందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. మా సమాఖ్య ఆధ్వర్యంలో డిసెంబర్ 13వ తేదీ గుంటూరు హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో 60+ కంపెనీలతో 1000 ఉద్యోగాల లక్ష్యంతో మేము మెగా జాబ్ మేళాను బ్రాహ్మణ నిరుద్యోగ యువతీ యువకుల సంబంధించి పెడుతున్నాము. అందులో అందరూ కూడా పాల్గొనవలసిందిగా నిరుద్యోగ యువతీ యువకులందరినీ కోరుకుంటూ, శాంతి భద్రత పరిరక్షణలో పోలీసులు అప్పుడప్పుడు అనుసరించే పలు విధానాలు ప్రజల్లో గుర్తుండిపోతూ ఉంటాయి. తెనాలి చెంచుపేటలో ఇటీవల హత్య జరిగిన నేపథ్యంలో హత్యకు కారకులైన ముద్దాయిని తెనాలి తిరుటోను పోలీసులు అరెస్ట్ చేసి చెంచుపేట వీధుల్లో తిప్పడం అసాంఘిక శక్తులకు ఒక హెచ్చరిక అని చెప్పాలి. ఈ నెల 14వ తేదీన తెనాలి చెంచుపేటలో కొబ్బరికాయల కత్తితో పెదపుడి సొసైటీ సభ్యుడు జూటూరి తిరుమలరావును అత్యంత దారుణంగా హతమార్చిన కేసులో 3 రోజుల్లోనే పురోగతిని సాధించి ముద్దాయి గండికోట సుబ్బారావును అరెస్ట్ చేసిన తిరుటోను పోలీసు అధికారులు శుక్రవారం ఆ ముద్దాయిని కోర్టుకు హాజరుపరిచే క్రమంలో అతన్ని చెంచుపేటలో హత్య జరిగిన ప్రదేశంలో తిప్పారు. శాంతి భద్రతకు విఘాతం కలిగించే వారి పట్ల పోలీస్ వ్యవస్థ కఠినంగా వ్యవహరిస్తుందని ప్రజల్లో ఒక నమ్మకాన్ని పెంచేలా పోలీస్ అధికారులు ఈ ప్రదర్శన చేపట్టారనే భావన ప్రజల్లో వ్యక్తమవుతుంది. పట్టణ ప్రజలు తడి చెత్త వ్యర్థాలను ఇంటి వద్దనే ఎరువుగా మార్చుకునే విషయంలో అవగాహన పెంచుకోవాలని మున్సిపల్ కమిషనర్ అప్పలనాయుడు పేర్కొన్నారు. పురపాలక సంఘ పరిధిలోని 30 వార్డులో మున్సిపల్ కమిషనర్ అప్పలనాయుడు ఆధ్వర్యంలో ఇంటి వద్దనే తడి చెత్తను ఎరువుగా మార్చుకునే అంశంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. వార్డులోను అపార్ట్మెంట్లో డెమో ద్వారా తడి చెత్తను ఎరువుగా మార్చే విధానంపై కమిషనర్ అప్పలనాయుడు అవగాహన కల్పించారు. అనంతరం మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి కమిషనర్ అప్పలనాయుడు మాట్లాడుతూ హోమ్ కంపోస్ట్ విధానం ద్వారా తడి చెత్తను పెద్ద డస్ట్బిన్ లో ఎరువుగా మార్చుకుని పెరటి తోటకు అవసరమయ్యే ఎరువుగా ఉపయోగించాలన్నారు. మొక్కలకు బలవర్ధకమని అన్నారు.
ప్రతిరోజు పట్టణంలో ఉత్పత్తి అయ్యే తడి చెత్తను ఇంటి వద్దనే ఎరువుగా మార్చుకునేందుకు హాస్టల్స్, అపార్ట్మెంట్లు, మిడ్ డే మీల్ సెంటర్లో కొనసాగిస్తామన్నారు. కార్యక్రమంలో ఎంహెచ్ఓ యేసుబాబు, నగర దీపికలు, సచివాలయ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు. ఉత్పత్తి అవుతున్నటువంటి తడి చెత్త ప్రతి హౌస్ హోల్డ్ నుండి కూడా తడి చెత్త ఉత్పత్తి అవుతున్నది. సుమారుగా 90 మెట్రిక్ టన్నులు మనకి తడి చెత్త అండ్ పొడి చెత్త రెండు కలిపి ఉన్నాయి. సో దానిని తడి చెత్తని ప్రతి ఇంటి వద్దే హోమ్ కంపోస్టింగ్గా మార్చి సో మున్సిపాలిటీకి తడి చెత్త అనేది ఎక్కడి నుంచి రాకుండా ఓన్లీ పొడి చెత్త వచ్చేలాగా కార్యాచరణలో భాగంగా మొదటిగా అపార్ట్మెంట్స్, అలాగే హాస్టల్స్, అలాగే మిడ్ డే మీల్ రన్ చేస్తున్నటువంటి మన గవర్నమెంట్ స్కూల్స్, వీటిని మేము టార్గెట్గా పెట్టుకొని అపార్ట్మెంట్స్ అన్నింటిలో కూడా అపార్ట్మెంట్స్ యొక్క అసోసియేషన్స్ వాళ్ళతో మాట్లాడి మున్సిపాలిటీ తరపునే మేము బిన్స్ కొన్ని ఏర్పాటు చేసి తడి చెత్త అంతా కూడా కిందకిచ్చి కిందనే మేము హోమ్ కంపోస్టింగ్ చేయడానికి వాళ్ళతో మేము మాట్లాడి ఎంకరేజ్ చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు 30th వార్డులో అపార్ట్మెంట్లో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం. సో దీనిని అన్ని అపార్ట్మెంట్స్కి, హాస్టల్స్కి అండ్ మిడ్ డే మీల్ స్కూల్స్ కూడా విస్తరిస్తాం. ఆ తర్వాత ఇవి సక్సెస్ఫుల్ అయితే ప్రతి హౌస్ హోల్డ్ని కూడా టార్గెట్ పెట్టుకోవడం జరుగుతుంది. అపార్ట్మెంట్లో మొదటిసారిగా మా మీద ఎంతో నమ్మకం ఉంచి కమిషనర్ గారు మాకు అప్పచెప్పినటువంటి బాధ్యతని తప్పనిసరిగా నెరవేరుస్తాం. అలాగే మా వార్డు మెంబర్ గారు బాలకృష్ణ గారు కూడా మాకు ఎంతో సహకారం అందిస్తారు. ప్రతిరోజు కూడా ఎక్కడో చోట రోడ్లో ఏదో ఒకటి శుభ్రం చేస్తూనే కనపడతారు బాలకృష్ణ గారు. మా మీద ఈ నమ్మకం ఉంచినందుకు తప్పనిసరిగా నిర్దేశించినటువంటి ప్రమాణాలను మా పిల్లలు కూడా మంచి యాక్టివ్ మెంబర్స్ ఉన్నారు. ఇటువంటి వాటిలోనూ తప్పనిసరిగా చేస్తామని చెప్పని మా అందరి తరఫున కమిషనర్ గారికి హామీ ఇస్తున్నాను. వార్డుల్లో శానిటేషన్ పనితీరును మెరుగుపరిచే విధంగా కృషి చేస్తామని, తమ దృష్టికి వచ్చిన సమస్యలకు పరిష్కారం చూపుతామని మున్సిపల్ చైర్పర్సన్ తాడిబేన రాధిక పేర్కొన్నారు. స్పెషల్ డ్రైవ్ శానిటేషన్ పనుల పరిశీలనలో భాగంగా చైర్పర్సన్ తాడిబేన రాధిక 37వ వార్డులో పర్యటించారు. వార్డులోని సమస్యలను ప్రజల ద్వారా తెలుసుకున్నారు. కాలువల్లో పుడుకుపోయిన వ్యర్థాలను తొలగించే సిబ్బందికి పలు సూచనలు చేశారు. రోడ్డు పక్కన పేరుకుపోయిన వ్యర్థాలను తక్షణమే తొలగించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ స్పెషల్ డ్రైవ్ శానిటేషన్ పనుల పరిశీలనలో 37వ వార్డులో సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామన్నారు. వీధి కుక్కల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ పర్యటనలో ఎంహెచ్ఓ యేసుబాబు, టౌన్ ప్లానింగ్ అధికారులు, శానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు. ఇక్కడ వచ్చి ప్రధానంగా ఈ రోడ్డు అనేది వర్షం పడంగానే అన్నిట్లో స్కూల్ ఉంది. ఇక్కడ ఆ స్కూల్ పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారని స్కూల్ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. మురుగునీరు ఎటు పారుదల లేకుండా ఆ కాలువలోనే ఆగిపోవడాన ఆ చిన్నపాటి వర్షానికి కూడా మోకాళ్ళలోకి నీళ్ళు వస్తున్నాయని వాళ్ళు చెప్పడం జరిగింది. అందుట్లో భాగంగా ఈ వార్డు కౌన్సిలర్ గారు రోడ్డు కూడా శాంక్షన్ చేయమని పెడతం జరిగింది. త్వరలోనే ఈ రోడ్డు అనేది కూడా ఈ సమస్యను పరిష్కరిస్తామని చెప్పాను. అలానే ఈ సిల్ట్ విషయం వచ్చేసి పారుదల ఎటు పోకుండా వాటర్ అనేది అక్కడ ఆగిపోతుందా, అది సిల్టు ఒక రాళ్ళలాగా పెరుగుపోయి పురుగులు, దోమలు అనేది ఉండటం జరిగింది. అది మా సిల్ట్ వర్కర్ తర్వాత తీపిస్తూ జరుగుతుంది. అలానే ప్రజలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా తప్పకుండా శానిటేషన్లో మేము మెరుగుపడే విధంగా చూస్తానని కోరుతున్నాను. అలానే మనం చూస్తున్నారు, మన వార్డుల్లో కుక్కల సమస్య ఎక్కువగా ఉంది కాబట్టి ప్రతిరోజు మనం ఒక వార్డు 1-2 వార్డులు పెట్టి కుక్కలను కూడా పట్టిస్తున్నాము. వాటి వల్ల ఇబ్బంది లేకుండా ప్రజలకు కూడా చాలా మెరుగైన శానిటేషన్ అందించాలనేది నాకు. ఈరోజు 37వ వార్డులో భవనం వారి వీధిలో సిల్ట్ తీసే కార్యక్రమం చైర్మన్ గారు చేపట్టారు. ఈ వార్డు సమస్యలు మేడం గారు చెప్పుకోవడంతో సిబ్బందితో కలిసి ఈ రోడ్డు సిల్ట్ తీసే కార్యక్రమం చేపట్టారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ వార్డులో కాలువలు, డ్రైన్లు మనం ఇవన్నీ క్లీన్ చేయడం జరిగింది. విపణి వీధిలో బంగారపు ధరలు ఆకాశాన్ని అంటుతున్న ప్రస్తుత తరుణంలో చైన్ స్నాకర్స్ పలు చోట్ల స్వయం విహారం చేస్తున్నారని, మహిళలు గృహాల్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెనాలి 3 టౌన్ సిఐ ఎస్ సాంబశివరావు సూచించారు. తెనాలి 3 టౌన్ పోలీస్ స్టేషన్లో శుక్రవారం సిఐ ఎస్ సాంబశివరావు మీడియాతో మాట్లాడుతూ పట్టణంలో గురువారం చైన్ స్నాకింగ్ ఉదంతం చోటు చేసుకుందని, అదేవిధంగా గుంటూరులో కూడా ఇదే తరహాలో చోరీ వెలుగు చూస్తుందని అన్నారు. బంగారం ధర మార్కెట్లో చుక్కలు చూస్తున్నందున అక్రమార్కులు అడ్డదారిలో ఆదాయం కోసం బంగారు ఆభరణాలతో ఉన్న మహిళలను లక్ష్యంగా చేసుకుని చైన్ స్నాకింగ్ నేరాలకు పాల్పడే అవకాశం ఉన్నందున ఇంటి నుండి బయటకు వచ్చేటప్పుడు మహిళలు అక్రమార్కుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు. అనుమానిత వ్యక్తులు తారసపడినప్పుడు వెంటనే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలని అన్నారు. నిన్న మన తెనాలి పట్టణంలో ఒక చైన్ స్నాచింగ్ కేసు నమోదైంది. ఈ క్రమంలో ఇదే విధంగా గుంటూరులో కూడా చైన్ స్నాచింగ్ జరిగిన ఆనవాళ్ళు బయటపడ్డాయి. కాబట్టి తెనాలి ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం, ఎవరైతే ఆభరణాలు ధరించి బయట తిరుగుతూ ఉంటారో వీళ్ళందరూ
తప్పనిసరిగా మీ పక్కన ఒక చైన్ స్నాచర్ ఉన్నారన్నటువంటి భావన దృష్టిలో పెట్టుకొని మీ ఆభరణాలు మీరు రక్షించుకుంటారని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా కొత్త వ్యక్తులు ఎవరైనా సరే మీ ఏరియాలో అనుమానాస్పదంగా సంచరిస్తూ ఉంటే మీరు గమనించండి. వారు దొంగతనం చేయడానికన్నా వస్తారు, లేదా చైన్ స్నాచింగ్ చేయడానికన్నా వచ్చారు అనేది భావన మనసులో పెట్టుకొని, ముఖ్యంగా మహిళలు మార్నింగ్ వాక్ కానీ ఈవినింగ్ వాక్ కానీ పోయేటప్పుడు, లేదంటే షాపింగ్కి వచ్చేటప్పుడు కానీ విలువైన బంగారు ఆభరణాల మెడలో వేసుకొని బయటకు వస్తూ ఉన్నారు. ఇది అదునుగా చూసుకొని 2 వీలర్ మీద ముఖ్యంగా ఒకళ్ళు కానీ ఇద్దరు కానీ కుర్రోళ్ళు వచ్చి చైన్లు స్నాచింగ్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా మహిళలు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా ఉంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రధానమైన బలం కార్యకర్తలే అని, అలాంటి కార్యకర్తలకు తగు ప్రాధాన్యతనిస్తూ పార్టీ ముందుకు సాగుతుందని మాజీ శాసనసభ్యులు తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త అనావతి శివకుమార్ వల్వాపురం గ్రామంలో జరిగిన కార్యక్రమంలో అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ శాసనసభ్యులు అన్నాబత్తి శివకుమార్ వార్డు కమిటీలు, గ్రామ కమిటీలు ఏర్పాటు చేస్తున్న క్రమంలో శుక్రవారం కొలిపర మండలం వలవాపురం గ్రామంలో గ్రామ కమిటీ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పార్టీ సమన్వయకర్త అన్నాబత్తి శివకుమార్ మాట్లాడుతూ చేసిన పొరపాటును దిద్దుకోవటమే రాజకీయమని అన్నారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ప్రజా సంక్షేమం కోసం వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి ప్రజలకు మేలు చేశామని అన్నారు. అయితే పార్టీ కేడర్ను విస్మరించిన విషయాన్ని నాయకుడు జగన్మోహన్ రెడ్డి గుర్తించారని అన్నారు. పార్టీ బలోపేతం చేసే దిశగా చేపడుతున్న ప్రణాళిక అంశాల గురించి వివరించారు. గ్రామ కమిటీ సమావేశంలో కళ్ళెం వెంకటప్పారెడ్డి, బాపూజీ రెడ్డి, అవుతు పోతిరెడ్డి, అవుతు నగేష్ రెడ్డి, శేఖర్ రెడ్డి, వంగ సుధాకర్ రెడ్డి, ఉత్తేజ్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, గ్రామ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఇచ్చే సంక్షేమం ప్రజలకేం బాగెళ్ళింది, పార్టీ పరంగా నాయకత్వం వీక్ అయింది. పార్టీలో పనిచేసే నాయకులు కానీ, పార్టీ కోసం పనిచేసే నాయకులు కానీ, పార్టీ కోసం త్యాగాలు చేసే నాయకులు కానీ, ఇది స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు గమనించారు. ఎక్కడైతే రాజకీయాల్లో మనం తప్పు చేస్తామో ఆ తప్పును సరిదిద్దుకొని మళ్ళీ రాజకీయాల్లో ముందుకెళ్తామే రాజకీయ పార్టీ. మీరైనా నేనైనా ఎవరైనా ప్రజలకు సంక్షేమం చేసే దాంట్లో, ఇచ్చిన మాట నిలబెట్టుకునే దాంట్లో తీసుకొచ్చిన సిస్టమ్ ప్రజలకు బాగా ఉపయోగపడింది. పార్టీ వైజ్గా వచ్చేటి మనం నష్టపోయాం. సుమారు 2,85,000 లక్షల కోట్ల రూపాయల ప్రజలకి ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరులే. అట్లాంటి ముఖ్యమంత్రికి 11 సీట్లు వచ్చినాయి అంటే అందరం ఆశ్చర్యపోయాం. మనకు 11 సీట్లు వచ్చి ఉండొచ్చు, కానీ ఈరోజు రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ ఓటు షేరింగ్ ఎంతంటే 40% ఉంది. అది గుర్తుపెట్టుకోవాలి. మనందరం ప్రజలకు మనం ఇస్తామన్న మాటను నిలబెట్టుకోవాలి. ఉదాహరణకి ఓ శాసనసభ్యుడిగా నేను 1800 కోట్ల రూపాయలని జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈ నియోజకవర్గంలో డబ్బులేయగలిగాను. అదే 100 కోట్ల రూపాయలు పెట్టుకుంటే ఈ నియోజకవర్గంలో సస్యశ్యామలం చేసేసాం. రోడ్లు కానీ ఇంకోటి కానీ. రేపొద్దున్న పరిపాలనలో ఈ కమిటీలను భాగస్వామ్యం చేయటం అంటే, ఉదాహరణకి ఇదే రైతు కమిటీ, ఇదే గ్రామం నుంచి మనం వేసిన కమిటీ రేపొద్దున్న ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి రైతుకి సంబంధించిన ప్రతి విషయంలో ఈ కమిటీ వాడు చేసే విధంగా ఆయన డిజైన్ చేశారు. రేపొద్దున మన క్యాడరు అందరూ బాగుండే విధంగా చేయడానికి చేసిన ఆలోచన. అందుకని ప్రతి గ్రామంలో ఈ కమిటీలు వేసే దాంట్లో అక్కడ ఉన్న నాయకత్వానికి అప్పచెప్పి ఈ కమిటీలను జాగ్రత్తగా వేయండి. వీళ్ళందరితో జనవరి నెలలో ఆయన స్వయంగా కార్డ్స్ ఇష్యూ చేసినాక గ్రామంలో మన పొట్టు పోకుండా ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యే విధంగా ఈ కమిటీలో చూసేయండి. ఈ బీసీ విభాగం కానీ, ఐటీ విభాగం, ఇలా చాలా 29 వరకు ఉన్నాయి. అయితే మన గ్రామానికి సంబంధించి దాదాపు 15-17 వరకు మనం చేయగలము. ఎందుకంటే కొన్ని చేనేత విభాగాలు ఇటువంటివి మన గ్రామంలో లేవు. కాబట్టి ఈ ఉండవరికి మన గ్రామంలో ఫుల్ఫిల్ చేయడానికి కూడా అంతా కూడా కొంచెం తయారు చేయడం జరిగింది. అందరం కలిసికట్టుగా, ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ఏమైనా చిన్న విభేదాలు ఉన్నా కూడా పక్కన పెట్టి పార్టీకి గెలుపు కోసం కృషి చేసి రాబో కాలంలో మన గ్రామం నుంచి అత్యంత మెజార్టీగా శివకుమార్ గారిని మనం, అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా గెలిపించుకునే విధంగా ప్రయత్నం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అట్లానే అందరూ చెప్పినట్టు ఈ పదవుల్లో ఉన్న వాళ్ళకే కాదు, మన
పార్టీ ప్రతి కార్యకర్తకి, జెండా మోసిన ప్రతి ఒక్కళ్ళకి ఖచ్చితంగా ఈసారి పార్టీ అండగా ఉంటుంది. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, ఇదే ఈసారి జరుగుద్ది ఖచ్చితంగా. కూటమి ప్రభుత్వంలో అన్ని సామాజిక వర్గాలను ఆదరిస్తున్న క్రమంలో రాష్ట్ర నాటక అకాడమీ డైరెక్టర్ ఎంవీఆర్ శాస్త్రికి అవకాశం లభించడంలో మంత్రి నాదెండ్ల మనోహర్ క్రియాశీలకంగా ప్రోత్సహించిన క్రమంలో తెనాలి బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో నియోజకవర్గ శాసనసభ్యులు రాష్ట్ర మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ ను వేద ఆశీర్వచనంతో ఘనంగా సత్కరించారు. నూకల రాము కోటేశ్వరరావు కళ్యాణ మండపంలో గురువారం రాత్రి వైభవంగా కొనసాగిన ఉత్సవంలో బ్రాహ్మణ సంఘీయులందరూ మంత్రి నాదెండ్ల మనోహర్ కు అభినందనలు తెలియజేస్తూ వేద ఆశీర్వచన సత్కారంతో భాగస్వామ్యం వహించారు. అనంతరం నాటక అకాడమీ డైరెక్టర్ ఎంవీఆర్ శాస్త్రిని సంఘీయులు అభినందనలతో సత్కరించారు. సేవా సమితి అధ్యక్షులు పురుషోత్తమ శర్మ కార్యక్రమానికి తమదైన విధానంతో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘీయులతో పాటు కూటమి పార్టీల నాయకులు ఎంవీఆర్ శాస్త్రికి అభినందనలు తెలిపారు. తెనాలితో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు, పట్టణ ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బ్రాహ్మణ సేవా సమితి కార్యవర్గం కార్యక్రమాలను పర్యవేక్షించారు. సమాజానికి మీరు అందించిన సేవలు మేము ఎప్పుడు కూడా మర్చిపోము. ఆ విజ్ఞానాన్ని మరింత బలంగా మన భవిష్యత్తు కోసం, మన తెనాలి కోసం మీరు అందించిన ఆశీర్వచనం నా కోసం, శాస్త్రం కోసం కాదు, మన తెనాలి కోసం, మన ప్రాంతం కోసం, మన ప్రజల కోసం, మన రాష్ట్ర అభివృద్ధి కోసం, మన ప్రజలందరి కోసం అంత మనస్ఫూర్తిగా మీరు ఎన్నో మనసుతోటి సరస్వతి పుత్రులుగా ఆశీర్వదించడం నిజంగా కలిగించింది. ఏ విధంగా ఈ ప్రాంతంలో మనం అందించే ఒక స్ఫూర్తి ఇతర ప్రాంతాల నుంచి కూడా తరలి వచ్చి తెనాలి రామకృష్ణుడి గడ్డ ఈ విధంగా ఉంటుందని ఏ విధంగా మనం అందరినీ కూడా గతంలో పొగిడేవాళ్ళం. తగ్గిపోతున్న కళలను కాపాడాలనే ఉద్దేశంతో శాస్త్రి గారిని నేను అడిగినప్పుడు వీలైతే బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ ఉంటే బాగుంటుందని అన్నారు. కానీ నేను చెప్పాను, దీని వెనక నా ఆలోచన ఏంటంటే ఆంధ్రప్రదేశ్ నాట్య అకాడమీకి డైరెక్టర్గా ఎందుకు పెడుతున్నామంటే ఈ సంవత్సరం తెనాలికి మనం నంది నాటోత్సవాలు తీసుకొచ్చి ఒక అద్భుతమైన కార్యక్రమం చేద్దాం. మీకు ఉన్న పరిచయాలు ఒక చిత్తశుద్ధితో అంకిత భావంతో అందరం కూడా కలిసి తెనాలికి మరొకసారి అపూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా మనం ముందుకు వెళ్దామని ఆ రోజు శాస్త్రంగా నేను ఒప్పించాను. తెనాలి అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తాం. ఆ కృషిలో మీ అందరూ కూడా భాగస్వాములు అవ్వాలని, బ్రాహ్మణ సేవా సమితి చేసే కార్యక్రమాలు మీకు ఎటువంటి సహాయం కావాలన్నా కూడా నేను మనస్ఫూర్తిగా మీతో పాటు ఉంటాను. సహజం, ఎందుకంటే ఈ వేదిక మీద చూస్తున్న ఇంతమంది వేద పండితులు, ఇంతమంది పెద్దలు, మేధావులు వేదాన్ని సర్వసంగా భావించి దీవించి మనం పైకి రావాలని ఆశీర్వచనం చేసే బ్రాహ్మణుడికి తగిన సత్కారం ఎప్పుడు జరుగుతుందంటే మా మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారు అద్భుతంగా కృష్ణార్జునులాగా, పవన్ కళ్యాణ్ గారు అర్జునుడైతే వారు కృష్ణుడి పాత్రలో ఉండి ఈ రాష్ట్రంలో ఎన్నో అవహేళనలు, ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని మరి ఈరోజు కూటమి ప్రభుత్వంలో నిలబడి శభాష్ అని తెనాలి ప్రజల యొక్క మండలంలో దోచుకున్నటువంటి మహనీయుడు, మహానుభావుడు. నేను ఆంధ్ర యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉండి చీఫ్ గెస్ట్గా వచ్చారు. చాలా ఆనందం. ఈరోజు వేద పండితుల ఆశీర్వాద సభకి నేను వచ్చినందుకు నేను చాలా ఆనందపడుతున్నాను. రాజకీయ చతురతలు నేర్పించి జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్ళినటువంటి గొప్ప యోధులు ఎవరైనా ఉన్నారంటే నాదెండ్ల మనోహర్ గారు అని చెప్పి సవిరంగా చెప్పచ్చు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఒకేసారి మాట్లాడారు. మేము ఆ ఎన్నికల మాట్లాడే విధానం కానీ స్పీకర్ స్థాయిలో కూర్చోబెట్టి ఆ స్పీకర్ పదవి ఒక వన్నీ తెచ్చినటువంటి గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన మనోహర్ గారు
అని చెప్పే గర్వంగా చెప్పవచ్చు. ఎవరైతే మన యశస్సుని మన మంచిని కోరుకుంటారో వారికి మనం నిరాశనం చేయడం ఒకటే మన చేతిలో ఉన్న బలమైన ఆయుధం. వేద పండితులు 150 మంది ఈ రోజున వేదపండితుల చేత మనోహర్ గారికి నిరాశించిన కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. కార్యక్రమం యావత్తు ఆశాంతం మీరు వీక్షించి ఇంకొక ముఖ్య విషయం ఇక్కడ చెప్పాలి. ఈ ఆశ్వీజ మాసంలో రాబోయే పండుగల్లో ధనత్రయోదశి వస్తుంది, నరక చతుర్దశి వస్తుంది, దీపావళి పండుగ వస్తుంది. ఆ మరుసటి రోజే మనకి కార్తీక మాసం దిగవుతుంది, యమవిధి వస్తుంది. యమవిధి రోజు అందరం చేసే పని భగిని హస్తభోజనం. ఇంటికి ఆడపిల్ల చేతి మీదుగా మరి మనం చేతి వంట తినడం ఆనవాయితీ. ఈ రోజున మంచి భోజనం ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. బ్రాహ్మణ మహిళలందరూ కూడా సోదరుడిగా మనోహర్ గారిని భావించి యమవిధి భోజనాలు ముందుగానే తెలంగాణ చేయడానికి వీళ్ళందరూ సిద్ధమైపోయి 3 పండుగలు ఒకేసారి వచ్చే విజయోత్సవాన్ని నిరాశించిన సభలు అనే విధంగా అందరూ కూడా మీ అందరి కోసం ఎదురు చూస్తున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై బూటు విసిరి దాడికి పాల్పడిన నిందితుడిని చట్టపరంగా కఠినంగా శిక్షించి ఇటువంటి దాడులు మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని ఎంఆర్పీఎస్ జాతీయ నాయకురాలు ఆలపాటి కరుణ నేతృత్వంలో నిరసన ర్యాలీని శుక్రవారం నిర్వహించి తెనాలి తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ వినతిపత్రం అందజేశారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందా కృష్ణమాదిగ ఆదేశాల మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయిపై జరిగిన దాడిని నిరసిస్తూ శుక్రవారం తెనాలి పట్టణంలో ఎంఆర్పీఎస్ నాయకులు నిరసన ప్రదర్శన చేపట్టారు. వివిధ కూడళ్ల మీదుగా తహసీల్దార్ కార్యాలయం చేరుకున్న ఎంఆర్పీఎస్ నాయకులు మాట్లాడుతూ జరిగిన దాడి తీరును వివరిస్తూ తమ నిరసన తెలియజేశారు. అనంతరం తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణకు వినతిపత్రం సమర్పించారు. నిరసన ప్రదర్శనలో బి పవన్, న్యాయవాది మురళీధర్, అలపర్తి చిన్న, కె వెంకటేష్, అద్దంకి కోటేశ్వరరావు, కాలిశెట్టి నారాయణరావు, ఉన్నం అఖిలేష్, కె సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ భారతదేశంలోని మత ఛాందస్యవాదులకి ఒక విన్నపం. భరతమాతను రక్షించవలసినటువంటి ఒక ప్రధాన న్యాయమూర్తిపై దాడి అనేది మరి న్యాయమూర్తిపైనే దాడి జరిగితే మరి భరతమాతని ఎవరిని రక్షిస్తారు, ఈ భారతదేశాన్ని ఎవరు రక్షిస్తారనేది ఈ మనవాదులు, మత ఛాందస్వాదులు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. ఒక దళితుడైనందువల్లే మరి గతంలో కూడా అనేకమైనటువంటి తీర్పులు మరి ఆ సుప్రీంకోర్టు నుంచి వెలువడటం అనేది జరిగినది. మరి ఎప్పుడైనా కానీ అగ్రకులమైనటువంటి అనేకమైనటువంటి న్యాయమూర్తులపై ఎవరన్నా దాడి చేశారా? ఒక దళితునిపైనే దాడి చేయటం ఏంటి అనేది ఒకసారి ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛను హరించే రీతిగా జరుగుతున్నటువంటి ఈ దాడుల్ని గమనించాలి. అదే రీతికి మరి భారతదేశంలో ఇటువంటివే కనుక పునరావృతం అయితే మన మనుగడకు కూడా చాలా కష్టమయ్యే పరిస్థితి ఉన్నది. సుప్రీంకోర్టు ప్రధాన జడ్జి అయినటువంటి సిజే గవాయ్ గారిపై జరిగినటువంటి దాడి మరి రాజ్యాంగంపై దాడిగా మేము పరిగణలో తీసుకొని మాన్యశ్రీ పద్మశ్రీ మందా కృష్ణమాదిగ గారి ఆదేశాల మేరకు గత 9 రోజుల నుంచి భారతదేశం అంతటిలో మరి నిరసన కార్యక్రమాలుగా అన్నగారు పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపులో భాగంగానే మరి ఈరోజు తెనాలి మండలంలో ఉన్నటువంటి మరి గౌరవనీయులు ఎంఆర్ఓ గారికి మేము కృష్ణమాదిగ గారి తరఫున వినతిపత్రం అందజేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలకి ఒకటే చెప్తా ఉన్నాం, మరి దళితుడిపై జరుగుతున్నటువంటి దాడులను మరి మీరు పరిగణలోకి తీసుకొని ఇక ముందు ఎప్పుడూ కూడా అలాంటి దుష్టకరమైన పనులు జరగకుండా మరి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వమే మరి మాపై కరుణ చూపాలని తెలియజేసుకుంటూ జనసేన రాష్ట్ర పార్టీ నాయకులు బండారు రవికాంత్ జన్మదిన వేడుకలు మంత్రి నాదెండ్ల మనోహర్ సమక్షంలో గురువారం రాత్రి ఘనంగా నిర్వహించారు. స్థానిక కొత్తపేటలోని అతిథి ఫంక్షన్ హాల్లో అభిమానులు, పార్టీ నాయకుల కోలాహలం నడుమ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ బండారు రవికాంత్ జన్మదినోత్సవ కేకును కట్ చేయించారు. ఉల్లాసంగా కొనసాగిన కార్యక్రమంలో రవికాంత్ జీవితంలో ఉన్నతంగా ఎదగాలని మంత్రి మనోహర్ అభినందనలు తెలిపారు. రవికాంత్ మాట్లాడుతూ రాజకీయంగా పవన్ కళ్యాణ్ పట్ల అభిమానంతో పార్టీలోకి వచ్చిన తన రాజకీయ గురువు మనోహర్ సారేనని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు రవికాంత్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి ఆనందం పంచుకున్నారు. భవిష్యత్తులో కూడా ఎక్కువ ఎదగాలని, కష్టపడాలని పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి తరఫున ప్రత్యేకంగా మా రాజకీయ గురువు అయినటువంటి మా మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారు ఇక్కడికి వచ్చి నన్ను ఆశీర్వదించడం ఇది ఒక గొప్ప విషయంగా నేను గర్వంగా భావిస్తున్నాను. ఎందుకంటే రాజకీయాల్లో ఒక ఇష్టంతో ప్రయాణం చేస్తూ ఉండి మనం పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో నేనైతే పార్టీలోకి వచ్చాను. కానీ వ్యక్తిగతంగా నాకు రాజకీయంగా ఏదైనా మంచి చెడు నేర్పించడంలో కానీ రాజకీయాల్లో ఎట్లా ఉండాలి, ఆవేశాన్ని ఎక్కడ ప్రదర్శించాలి, ఆలోచనతో ఎట్లా ముందుకెళ్ళాలి అని ఒక క్రమశిక్షణతో నాయకత్వాన్ని నేను నేర్చుకున్నాను అంటే దానికి కారణం ఖచ్చితంగా నాదెండ్ల మనోహర్ గారే.
ప్రపంచ బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన మాసోత్సవంలో భాగంగా తెనాలి నందులపేటకు చెందిన ప్రాథమిక ఆరోగ్య వైద్యాధికారిని డాక్టర్ వేముల ప్రియాంక ఆధ్వర్యంలో శుక్రవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ 1985 నుండి ప్రతి సంవత్సరం అక్టోబర్ మాసంలో పింక్ మాసంగా పింక్ రిబ్బన్ గుర్తులతో నివారణ చర్యల గురించి వివరించే క్రమంలో శుక్రవారం డాక్టర్ ప్రియాంక అవగాహన ర్యాలీని చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళల్లో రొమ్ము క్యాన్సర్ మధ్య వయస్సులో ఎక్కువగా వస్తుందని అన్నారు. ముందస్తు చిహ్నాలు గుర్తించలేకపోవడం వల్ల ఎక్కువగా 3వ దశలోకి వెళ్ళడం జరుగుతుందని అన్నారు. ప్రాథమిక దశ నుండే వైద్యాధికారులను సంప్రదించి తక్కువ సమయంలో చికిత్స పొందినట్లయితే పూర్తిగా నివారించుకోవచ్చని అన్నారు. ఈ అవగాహన ర్యాలీలో గిరిజన సంక్షేమ గురుకుల వసతి గృహ డ్రాయింగ్ టీచర్ ఏ అరుణకుమారి, జి అనిల్ కుమార్, ఆరోగ్య విస్తరణాధికారి అందే బాలచంద్రమౌళి, వివిధ వైద్య విభాగాల డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. మనం చూస్తే కనుక పింక్ మ్యారథాన్, పింక్ రేస్ అని చెప్పేసి కొన్ని ప్రోగ్రామ్స్ అనేటువంటివి జరుగుతుంటాయి. దాని అర్థం ఏంటంటే పింక్ స్ట్రాంగ్కి సింబల్ అన్నమాట. సో బ్రెస్ట్ క్యాన్సర్ని మనం జయించగలం. బ్రెస్ట్ క్యాన్సర్ గురించి ప్రజలందరిలోనూ అవగాహన, అవేర్నెస్ కల్పించడానికి అక్టోబర్ నెల మొత్తాన్ని కూడా పింక్ మంత్ కింద మనం సెలబ్రేషన్ అనేటువంటిది చేసుకుంటాం. బ్రెస్ట్ అనగానే ఒక సెక్సువల్ ఆర్గన్గానే చూస్తారు, ఓకే కాదనట్లేదు. అయితే దానికి ఏదైనా ఇబ్బంది వచ్చి అక్కడ ఏదైనా ప్రాబ్లం వస్తే కనుక చూపించుకోవడానికి చాలా సిగ్గుగా, సోషల్ టాబుగా ఫీల్ అవుతారు. సో దాన్ని అధిగమించాలి ప్రజలు. ఏంటంటే ఒకవేళ నా బ్రెస్ట్ చూయించుకుంటే దాంట్లో ఏదన్నా బయటపడితే నా సెక్సువల్ లైఫ్ ఏమవుతుంది, లేదా నా భర్త నన్ను వదిలేస్తారేమో అని ఆడవారు చాలామంది అపోహలతో అక్కడే ఆగిపోతున్నారు. సో దాన్ని అధిగమించాలి. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. పురపాలక సంఘ పాఠశాలకు జజ్ అల్కాస్ వితరణలో అందించే సేవలు ప్రశంసనీయం. మంత్రి నాదెండ్ల మనోహర్. టీడీపీ లీగల్ సెల్ నూతన కార్యవర్గ సేవలు ప్రజా ప్రయోజన దిశగా కొనసాగాలి. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. పెదపూడి సొసైటీ మెంబర్ జూటూరు తిరుమలరావు హత్య కేసులో ముద్దాయి అరెస్ట్. వివరాలు వెల్లడించిన డీఎస్పీ బి జనార్దన్ రావు. డిసెంబర్ 13న గుంటూరు హిందూ ఫార్మసీ కళాశాలలో మెగా జాబ్ మేళా. వివరాలు వెల్లడించిన ఏపీ బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య అధ్యక్షులు సతీష్ శర్మ. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.